జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు కొనసాగింపు. కొంచెంసేపటికి స్వామివారు నా వైపు తిరిగి వెళ్ళిపొమ్మని సంజ్ఞ చేశారు. వెళ్ళిపోవద్దనుకున్నాను. కానీ సాహసం చేయలేక ఆ ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ మధ్యాహ్నం ఎంతో ఆశతో ఆశ్రమానికి వెళ్ళాను. మళ్ళీ అట్లాగే జరిగింది. ఆ విధంగా ప్రతిరోజు 2 పూటల ఆశ్రమానికి వెళ్ళి వస్తూనే ఉన్నాను. అట్లా 12 రోజులు గడిచాయి. కనీసం అక్కడ కూర్చోడానికి కూడా అవకాశం లభించలేదు. నేను ఎంతో నిరాశపడ్డాను. నా జీవితం వ్యర్థమనుకున్నాను. సత్పురుషుల వద్ద కూర్చొనే స్థలం కూడా నాకు లభించడం లేదు. చూడగానే తరిమివేస్తున్నారు. నేనేమి పాపం చేశానో బోధపడలేదు. అదేమి దౌర్భాగ్యమో నాకే తెలీదు. నా దురదృష్టం పట్ల నాకే దుఃఖం కలిగింది. 13వ రోజు ఉదయం మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి దుఃఖం ఆపుకోలేక ఏడవడం మొదలుపెట్టాను. నా కళ్ళ వెంట అశ్రుధారలు సాగినాయి. అది చూసి స్వామివారు నన్ను కూర్చోమని స్వయంగా చెప్పారు. దుః దుఃఖాన్ని ఆపుకోమని సంజ్ఞ చేశారు. స్వామివారి దయార్ద్ర దృష్టి నన్ను మరింత దుఃఖితుని చేసింది. నేను వారి పాదాలను పట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగాను. ప్రాయశ్చిత్తంతో నా మనసు పరిశుద్ధమైంది. నా ఈ పరిస్థితిని చూసి స్వామివారు మంగళదాసును పిలిచి, ఇవాళ అతనిని వెళ్ళిపోయి రేపు ప్రొద్దున రమ్మని చెప్పు అని సంజ్ఞ చేశారు. మంగళదాస్ స్వామివారి ఆజ్ఞను నాకు వినిపించారు. దానితో నా మనసు కొంచెం కుదుటపడింది. మళ్ళీ ఏదో ఆశ నాలో చిగురించింది. నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఆ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ గడిపాను. 14వ రోజున గంగా స్నానం చేసి పరిపూర్ణ ఉత్సాహంతో ఆశ్రమానికి వెళ్ళి స్వామివారికి దండ ప్రణామాలు చేసి వారి పాదధూళిని నా సర్వాంగములకు పూసుకుని వారి సమీపంలోనే కూర్చున్నాను. సత్పురుష సాంగత్యం వల్ల నా మనసున ఆవరించిన తెర తొలగిపోయింది. నా శరీరం పవిత్రమైనదనే భావం నాకు కలిగింది. ఆ ఆనందాన్ని లోలోపల అనుభవిస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో స్వామివారు మంగళదాస్‌కు ఏదో సంజ్ఞ చేశారు. దాని ప్రకారం మంగళదాస్ ఎర్రరాతి వంటి ఒక గంధపు చెక్కను ఒక గిన్నెలో నీటిని తెచ్చి అక్కడ పెట్టి స్వామివారు నిన్ను గంధం తీయమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను వారి ఆదేశానుసారం గంధం తీశాను. భోజనం సమయం కాగానే నేను భోజనానికి వెళ్ళి మళ్ళీ ఆశ్రమానికి తిరిగి వచ్చాను. స్వామీజీ నన్ను చూసి మళ్ళీ గంధం తీయమని సంజ్ఞ చేశారు. నేను మధ్యాహ్నం వరకు అట్లాగే తీస్తున్నాను. కొంచెం సేపటికి ఒక బ్రహ్మచారి వచ్చాడు. స్వామివారు నేను తీసిన గంధమును అతనికిచ్చి దేవనాగరి లిపిలో రాసి ఉన్న ఒక కాగితం కూడా ఇచ్చి ఆ గంధంతో వాకిలి గోడ మీద ఏదో రాయమన్నారు. ఆ బ్రహ్మచారి ఏదో రాశాడు. సాయంకాలం అయ్యాక మిగిలిపోయిన గంధం ముక్కను ఒక గిన్నెలో పెట్టి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇంటికి వెళ్ళిపోయాను. 15వ రోజు నియమం ప్రకారం పొద్దున్నే పంచగంగా ఘాట్లో స్నానం చేసి ఆశ్రమం చేరుకుని స్వామివారి సమీపంలో కూర్చున్నాను. వారు నిన్నటిలాగానే గంధం తీయమని సంజ్ఞ చేశారు. అరగదీసి చేతులు నొప్పి పుట్టడం వలన మెల్లగా అరగదీయసాగాను. అది చూసి స్వామివారు గంభీరంగా ముఖం పెట్టి వేగంగా చెయ్యమని చేతులతో సంజ్ఞ చేసి చెప్పారు. వారి ముఖ కవళికలు చూసి వేగంగా అరగదీయసాగాను. తరువాత వారు చేసిన సంజ్ఞ ప్రకారం తీసిన గంధాన్ని అక్కడ పెట్టి ఇంటికి వచ్చి భోజనం చేసి 2 పూట్ల గంధం తీసి నా చేతులు బలహీనమయ్యాయి. ఆ విధంగా 15 రోజులు గడిచాయి. నా చేతులు అన్నం కూడా తినలేనంత బలహీనమయ్యాయి. నా అదృష్టం ఎట్లా ఉంటే అట్లా అవుతుందని మనసులో అనుకున్నాను కానీ పైకి మాత్రం అనలేకపోయాను. 2 పూటలా నేను గంధం అరగదీస్తూ ఉంటే ఆ బ్రహ్మచారి ఆ ప్రాంగణంలోని గోడల మీద శ్లోకాలు రాసేవాడు. ప్రతిరోజు నేను తీసిన గంధం అంతా అయిపోతూ ఉండేది. బ్రహ్మచారికి ఏమీ కష్టం లేకపోయినా నేను మాత్రం అలసిపోయేవాడిని. ఈ విధంగా 28 రోజులు గడిచాయి. 29వ రోజు ఉదయం పొద్దున్నే స్నానం చేసి వచ్చి స్వామివారికి నమస్కరించి వారి సమీపంలో కూర్చున్నాను. ఒకవేళ ఆ రోజు కూడా గంధం తీయమంటే నా చేత కాదేమోనని అనిపించింది. నా చేతులు అలసిపోయాయి. ఇవాళ నా పరిస్థితి ఏమిటో అనుకున్నాను. నేను గంధం తీయలేకపోతే స్వామివారు నన్ను అక్కడి నుంచి పంపించి వేయొచ్చు. అట్లా జరిగితే నా ఆశలన్నీ మట్టిలో కలిసిపోయినట్లే. ఇన్ని రోజులు కష్టపడి చేసిన పరిశ్రమ వృధా అయి నా ఆశలకు తిలోదకం వదిలి తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని నా మనసు చాలా వ్యాకులం చెందింది.
కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి. కొంచెం సేపటికి స్వామివారు నన్ను చూసి నవ్వారు. నేను దేవనాగరి లిపి చదవగలనో లేదో అని మంగళదాస్ చేత అడిగించారు. నేను చదవగలనని అనగానే స్వామివారు తమ వేదిక మీద పరిచిన గొంగళి క్రింద నుంచి చెక్కలతో కట్టి ఉన్న ఒక తాటాకు గ్రంథం తీసి నా చేతికిచ్చారు. దానిలో ఉన్న శ్లోకాలన్నింటినీ బెంగాలీ భాషలోకి అనువదించమని మంగళదాస్ చేత చెప్పించారు. నాకు బంగారం దొరికినంత ఆనందం కలిగింది. అప్పటినుంచి గంధం అరగదీసే పనికి విముక్తి లభించింది. స్వామివారి కృప లభించినందుకు ఎంతో సంతోషించారు ఎంతో సంతోషించాను. కలం, కాగితాలు, సిరా బుడ్డి తీసుకుని అనువదించసాగాను. ప్రతి కాగితం కింద నా సంతకం ఉండింది. 5 రోజులు కష్టపడి ఆ శ్లోకాలను బెంగాలీ భాషలోకి అనువదించాను. స్వామివారు వాటిని చదివి వినిపించమని సంజ్ఞ చేశారు. అన్ని శ్లోకాలు చదవడం పూర్తి అయిన తర్వాత తాటాకు పుస్తకాన్ని చెక్కలతో కట్టేసి గొంగళి క్రింద పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండే మరొక తాటాకు పుస్తకాన్ని తీసి ఇదివరకిట్లాగానే అందులోని శ్లోకాలను కూడా బెంగాలీ భాషలోనికి అనువదించమని ఆదేశించారు. ఈ తాటాకు పుస్తకం మొదటి దానికన్నా కొంచెం చిన్నది. కనుక 3 రోజులలో దాన్ని పూర్తి చేశాను. వాటిని కూడా చదివి వినిపించిన తర్వాత ఆ తాటాకు పుస్తకాన్ని కూడా యథాస్థానంలో గొంగళి క్రింద పెట్టి నన్ను ఇంటికి వెళ్లి భోజనం చేయమన్నారు. నేను భోజనం చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చి స్వామివారి దగ్గర కూర్చున్నాను. వా వారు నా వైపు చూస్తూ పడుకున్నారు. ఈ రోజున నేను చేయవలసిన పని ఏమీ లేదనిపించింది. స్వామి నా వైపు తిరిగి నన్ను చూస్తూ అట్లాగే పడుకున్నారు. నేను వారి పాదధూళిని తీసి నా శరీరానికి పూసుకుని వారి పాదసేవ చేయసాగాను. నాకు సాధువుల సేవ చేసే భాగ్యం లభించినందుకు సంతోషపడ్డాను. స్వామివారు సంధ్యాకాలంలో లేచారు. మర్నాడు ప్రాతకాలం కాకుండా సమయాంతమున రమ్మని నాకు సంజ్ఞ చేశారు. మంగళదాస్ నన్ను ఇంటికి వెళ్ళమని సంజ్ఞ చేశారు. నేనెంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాను. నా కష్టమంతా పటాపంచలైపోయింది. రాత్రి పూర్తయి దినమంతా గడిచిపోయి సాయంత్రం సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని నిరీక్షిస్తూ కాలం గడపసాగాను. రెండో రోజు సాయంత్రం తొందరగా వెళ్లి స్వామీజీని దర్శించాలనే కుతూహలంతో ఆశ్రమానికి వెళ్ళాను. స్వామివారి ఆశ్రమంలో ఉన్న పెద్ద మహాదేవమూర్తిని, కాళీమాతను దర్శించి హారతులు తీసుకుని స్వామివారి దగ్గర కూర్చున్నాను. స్వామీజీ నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకుని వెళ్లారు. అందులోకి ఎవరూ రాకూడదని కట్టడి చేశారు. ఆ గదిలో ఒక ఆసనం ఉన్నది. అక్కడ ఒక చిన్న దీపం వెలుగుతున్నది. స్వామివారు ఆసనం మీద కూర్చున్నారు. నేను వారి దగ్గర కూర్చున్నాను. భక్తవత్సలుడైన స్వామి భక్తుల కోరికలను తీర్చడానికి తమ మౌనవ్రతాన్ని వదిలిపెట్టి గంభీరంగా ఇలా అన్నారు. నీవు దేనిని మనసులో పెట్టుకుని దాని సమాధానం కోసం ఇక్కడికి వచ్చావో దానిని గురించి ఇంత సందేహం ఎందుకు? త్రికాలదర్శులు, ఆత్మతత్వజ్ఞులు అయిన దేవర్షులు, మహర్షులు, పుణ్యాత్ములు. తపోబలంతో వారు చేసిన సిద్ధాంతాలను గురించి నీవు సందేహపడనక్కర్లేదు. వారు చెప్పినది సత్యం. జీవుడు తాను చేసిన సుకృతులకు, దుష్కృతులకు అనుగుణంగా సుఖదుఖాలను అనుభవించడానికి జన్మలు ఎత్తుతూ ఉంటారు. అది కూడా సంపూర్ణ సత్యమే. ఈ జన్మల సంగతిని గురించి తెలుసుకోగలవాడు మనిషి ఒక్కడే. కానీ దానిని గురించి తెలుసుకోవాలని ఎవ్వరూ ప్రయత్నించకపోవడం ఒక్కటే దుఃఖాన్ని కలిగించే విషయం. నేను నీతో అంటున్నది వాస్తవం. దానికి ప్రమాణం ఏమిటి? దానిని ఎట్లా విశ్వసించాలి అని నీవు సందేహించవచ్చు. దానికి సమాధానం చెబుతాను. నీవు నా మీద విశ్వాసంతో పునర్జన్మను తెలుసుకోవాలని ఇన్ని కష్టాలు అనుభవించావు. పునర్జన్మను గురించి నీకు చక్కగా అర్థమయ్యేటట్లు తప్పక చెబుతాను. మొదట నేను నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్తాను. అవి సత్యమే అని నమ్మకం కుదిరిన తర్వాత నీవు పునర్జన్మను గురించి నేను చెప్పిన దానిని నిశ్చయంగా సత్యమని నమ్ముతావు. మానవునికి పునర్జన్మ సంభవించినప్పుడు అప్పుడు ఈ జీవితంలోని సర్వ విషయాలు జీవాత్మలో నిక్షిప్తమవుతాయి. ఈ జీవాత్మను స్వీకరించిన పరమాత్మ పునర్జన్మకు కారణమైన జీవాత్మను తిరిగి నిర్మిస్తాడు. అందుచేత ఈ జన్మలో విద్వాంసుడైన వాడు తర్వాతి జన్మలో కూడా విద్వాంసుడై పుడతాడు. ఈ జన్మలో వాద్యకారుడైతే వచ్చే జన్మలో కూడా మంచి వాద్యకారుడవుతాడు. ఈ జన్మలో మంచి ధార్మికుడైతే వచ్చే జన్మలో కూడా మంచి ధార్మికుడవుతాడు. ఈ జన్మలో దొంగ అయిన వాడు వచ్చే జన్మలో దొంగ అవుతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు దయామయుడని, సర్వశక్తిమయుడని మనం అనుకోము. భగవంతుడు ఆలోచించినంత గొప్పగా మరెవ్వరూ ఆలోచించడని అందరూ ఒప్పుకుంటారు. ఒకవేళ మరో జన్మ
లేకపోతే ఒకరు రాజు, మరొకరు సాధారణ జనుడు. ఒకడు ధనవంతుడు, మరొకడు నిర్ధనుడు. ఒకడు బ్రాహ్మణుడు, మరొకడు చండాలుడు. ఒకడు పల్లకి ఎక్కేవాడు, మరొకడు మోసేవాడు. ఒకడు ఆరోగ్యవంతుడు, మరొకడు రోగి. ఒకడు భాగ్యవంతుడు, మరొకడు నిర్భాగ్యుడు. ఎట్లా అవుతారు? జీవితంలో అన్ని భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఏ తప్పు చేయని వాడు ఏ శిక్ష అనుభవించనవసరం లేదు. ఈశ్వరుడు మంచి చెడ్డలను గురించి ఆలోచించడా? తన ఇష్టం వచ్చినట్లు చేస్తాడా? అట్లా ఎప్పుడూ జరగదు. ఈశ్వరునిలాగా ఆలోచన చేసేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ మాటను ఎవరూ తెలుసుకోలేరు. అందుచేతనే వారి వారి కర్మఫలాలను అనుసరించి ఇన్ని భేదాలు ఉన్నాయి. ఈ జన్మ యొక్క ఆకృతి, వర్ణము, విద్య, బుద్ధి, స్వభావము, కర్మఫలము ఇవన్నీ అతి సూక్ష్మ రూపంలో జీవాత్మలో నిక్షిప్తమై ఉండి పునర్జన్మకు హేతువులవుతాయి. అందువలననే మనుష్యులు నానా రకాల ఆకృతులకు, అవస్థలకు ఒదిగి సుఖాన్నో, దుఃఖాన్నో అనుభవిస్తారు. అద్దంలో చూసినప్పుడు ప్రశాంతమైన ముఖం ప్రశాంతంగాను, వికటించిన రూపం వికటంగాను ప్రతిబింబించినట్లే ఒక జన్మలోని పరిస్థితులు గూడా మరొక జన్మలో ప్రతిఫలిస్తాయి. అన్యాయము, అసత్కార్యాలు చేస్తే ఆత్మ అధోగతి నొందుతుంది. ధర్మము, సత్కర్మములు చేస్తే ఆత్మ ఉన్నత స్థితిని పొందుతుంది. దీనిలో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నీవు దొంగతనం చేస్తే నిన్ను ప్రభుత్వం దండిస్తుంది. నీవు ఏ తప్పు చేయకపోతే నిన్ను దండించే అధికారం ఎవరికీ ఉండదు. నీవు ఏదైనా బాధ కలిగినప్పుడో, రోగం వచ్చినప్పుడో వైద్యుని అవసరం కలుగుతుంది. లేకపోతే అతని అవసరం ఉండదు. ఈ జన్మలో నీకు ప్రాప్తించిన రూపాన్ని, విద్య, బుద్ధిని, స్వభావాన్ని పరిశీలిస్తే పూర్వజన్మలో నీవెట్లా ఉండేవాడివో నీకే తెలుస్తుంది. అట్లాగే ప్రస్తుత జీవితాన్ని నువ్వు చూస్తూనే ఉన్నావు. ఈ జీవితంలో నువ్వు ఏమి మంచి చేశావో, ఏమి చెడు చేశావో నీకే బాగా తెలుసు. మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. పూర్వజన్మ సుకృతం వలన ఈ జన్మలో బ్రాహ్మణ వంశంలో పుట్టినావు. నీవు బ్రాహ్మణోచిత్తమైన పనులు చేసి సన్మార్గాన్ని అవలంబిస్తే ఆత్మోన్నతిని పొందుతావు. అట్లా కాక అన్యాయాలు, పాపాలు చేస్తే అధోగతి పాలవుతావు. కావున ఈ జన్మలో నీవు చేసే మంచి చెడులను బట్టే పునర్జన్మ ఉంటుంది. అందువలన పునర్జన్మను నీకు నీవే స్వయంగా నిర్ణయించుకోగలవు. నీవు దీని విషయంలో ఇంకొకరిని అడగవలసిన అవసరం లేదు. దీనిని నీకు తర్వాత వివరిస్తాను. ఇప్పుడు నా మీద నమ్మకం కలగడానికి కొంత వివరిస్తాను అన్నారు. నేను ఏమీ చెప్పకుండానే స్వామివారు నా మనసులోని మాటలను ఎట్లా గ్రహించగలిగారని నిస్తబ్దుడనయ్యాను. స్వామివారు అంతర్యామి అని, ఆత్మజ్ఞానం కల యోగి అని తెలుసుకున్నాను. నాకు ఈ జ్ఞానం కలగగానే వారిపై నాకు విశ్వాసం పెరిగింది. స్వామివారు చెప్పినది కఠోర సత్యం అనటంలో సందేహం లేదు. నా ఆనందానికి హద్దులు లేవు. స్వామివారు నా కోసం ఇంత శ్రమ పడతారని కూడా నేను ఊహించలేదు. స్వామివారు మళ్ళీ చెప్పడం ప్రారంభించారు. నీ పేరు ఇది, నీ తండ్రి పేరు ఇది, నీవు ఫలానా గ్రామస్తుడువు, నీ ఇంట్లో ఇన్ని గదులున్నాయి, ఇంటికి ఫలానా దిక్కున ఒక చెరువు ఉన్నది, ఆ చెరువు ఒడ్డున ఫలానా చెట్లున్నాయి, నీ ఇంట్లో ఫలానా వారు నివసిస్తూ ఉంటారు అంటూ స్వామివారు నా విషయం అంతా తెలిసిన వ్యక్తిలా చెబుతూ ఉంటే విని ఆశ్చర్యపోయాను. స్వామివారు మళ్ళీ ఇట్లా చెప్పసాగారు. పూర్వజన్మలో మీరు బ్రాహ్మణులు, ఫలానా గ్రామంలో ఫలానా పేరు గల జమీందారుగా ఉండేవారు. నీవు చాలా మంచివాడివి. నీ మేడ 2వ అంతస్తులో నీ శయన మందిరం ఉన్నది. ఆ ద్వారం పైన నీవు స్వయంగా నీ చేతితో రాసిన 3 శ్లోకాలు ఇప్పటికీ ఉన్నాయి, వెళ్ళి చూసుకో అన్నారు. ఆ తర్వాత స్వామివారు మళ్ళీ ఇట్లా చెప్పసాగారు. ఫలానా గ్రామంలో ఫలానా పేరు గల వ్యక్తి ఉన్నాడు. ఆయన నిన్ను చాలా ప్రేమిస్తాడు. నీవు కూడా ఆయన్ని ఎంతో ప్రేమిస్తావు, స్నేహంతో ఉంటావు. ఎందుకో తెలుసా? అతడు పూర్వజన్మలో నీ తండ్రి కొడుకులు కనుక మీ ఇద్దరికి మధ్య అంత ప్రేమ ఉన్నది. కానీ శరీరంలో మార్పు వచ్చింది. అందుచేత ఒకరినొకరు గుర్తించలేరు. మీ పినతండ్రి ముగేరులోనే ఉన్నాడు. అతని పేరు ఫలానా. అతడు ఎంతగానో ప్రేమిస్తాడు. అతడు 9-10 గంటల వరకు నీ వద్దనే ఉంటాడు. నిన్ను చూడనిదే అతనికి ప్రశాంతత లేదు. నీవు కూడా ఆయనను భక్తితో చూస్తావు. దానికి కారణం తెలుసా? పూర్వజన్మ సంబంధమే. అప్పటి స్నేహం అట్లాగే ఉన్నది. కానీ శరీరాలు మాత్రం పరివర్తనం చెందాయి. చివరకు స్వామి ఇట్లా అన్నారు. ఉమాచరణ, నీ పూర్వజన్మ సుకృతం వల్ల సెలవు పెట్టుకుని కాశీకి వచ్చావు. అందువలన బ్రాహ్మణోచిత సత్కర్మలు చేసి అనుష్ఠానం ఆచరించి జన్మలలో నీకు కష్టం కలగకుండా చూసుకో. నీవి జన్మను సరిగ్గా ఉపయోగించుకున్నావో వచ్చే జన్మలో ముక్తి లభిస్తుంది. వాసనలు త్యజించడమే ముక్తికి సోపానం. వాసనలు త్యజించకపోతే ముక్తి ఆశే లేదు.
స్వామివారు పలికిన ఈ అలౌకికపు పలుకులు విని నేను నిస్తబ్దుడనైపోయాను. జన్మ జన్మల విషయాలలో నా సందేహం తొలగిపోయింది. శాస్త్రానుకూలమైన నమ్మకం కుదిరింది. అయితే స్వామివారికి నా మీద ఇంత దయ ఉంటే మొదట నాకు ఇన్ని కష్టాలు ఎందుకు కలిగించి ఉంటారు? బహుశా మొదట కష్టం అనుభవించినదే తర్వాత సుఖం దొరకదు కాబోలు. ఈ విధంగా నా విషయాలు మాట్లాడుతూనే రాత్రి గడిచిపోయింది. అప్పుడు స్వామివారు నాతో ఇట్లా అన్నారు. "నీవు ఇంటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని తొందరగా తిరిగి రా. ఈనాడు మనిద్దరం కలిసి స్నానం చేద్దామని." నేను అట్లాగే చేశాను. తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి గంగా స్నానానికి వెళ్ళాం. రేవులో దిగిన తర్వాత స్వామివారు నాతో ఇట్లా అన్నారు. "ఉమాచరణ్ గారు, రాత్రి మీరు వచ్చేటప్పుడు ఒక ఒక తెల్ల కాగితాల పుస్తకం తెచ్చుకోండి. నేను చెప్పినది రాసుకోండి. దానివల్ల మీకెంతో లాభం కలుగుతుంది. కేవలం విన్నంత మాత్రాన జ్ఞాపకం ఉండదు. ఎన్నో ధార్మిక గ్రంథాలు చదవవలసిన అవసరం లేదు. నేను రాయించినది చదువుకొని జ్ఞాపకం ఉంచుకుంటే ఎంతో జ్ఞానం కలుగుతుంది. జీవునికి ముక్తికి మించిన వస్తువేదీ లేదు. ఆత్మజ్ఞానానికి మించిన జ్ఞానం ఏదీ లేదు. మానవునికి ముక్తికి మించిన గమ్యం లేదు. ముక్తిని పొందాలనే కోరిక ఎప్పుడూ ఉండాలి. ఎంతవరకు జ్ఞానం కలదో అప్పటి వరకు జన్మించడం, కష్టాలనుభవించడం, మరణించడం తప్పదు. ఈ ప్రపంచంలో నీవు చూస్తున్నదంతా మిథ్యే. ప్రపంచంలో రాజుకైనా, సామాన్య వ్యక్తికైనా కేవలం సుఖం మాత్రమే అనుభవించే అధికారం కానీ, శక్తి గానీ లేవు." స్వామివారి ఉపదేశాన్ని విని ఎంతో సంతోషించాను. మేమిద్దరం స్నానం చేయడానికి గంగలో దిగాము. స్వామివారు కొంతసేపు నిస్తబ్దులై ఉండి స్థిరచిత్తులయ్యారు. వారి అవయవాలను కదల్చకుండానే ప్రవాహానికి ఎదురుపోసాగారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నీటిలో మునిగి అదృశ్యులయ్యారు. బహుశా 2 గంటలైన తర్వాత నీటి నుండి వెలుపలికి వచ్చి నా వద్దనే మెట్ల మీద కూర్చున్నారు. నేను వారి శరీరాన్ని తుడిచాను. అక్కడి నుంచి ఆశ్రమానికి వచ్చాను. వారు తమ గద్దె పైన ఆసీనులయ్యారు. నేను వారి గద్దె పక్కనే కూర్చున్నాను. కొంతసేపయ్యాక వారి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్ళాను. భోజనం చేసి స్వామివారు చెప్పినట్లు ఒక పుస్తకాన్ని తీసుకుని సంధ్యా సమయానికి ఆశ్రమానికి వెళ్ళాను. హారతి అయిన తరువాత స్వామివారు నన్నొక చిన్న గదిలోకి తీసుకుని వెళ్లారు. వారు కూర్చోగానే వారి దగ్గరనే నేను కూడా కూర్చున్నాను. స్వామివారు గంభీర స్వరంతో ఇలా చెప్పసాగారు. "నేటి నుండి ప్రారంభించి నిన్ను నీవు తెలుసుకునే పద్ధతిని నీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. నీవు రాసుకుంటూ ఉండు. నీవు 12 విషయాలు అర్థం చేసుకోవాలి. జగత్ సృష్టికి ముందు ఈ ప్రపంచంలో ఒక్క ఈశ్వరుడు తప్ప ఏమీ లేదు కనుక మొదట ఆ ఈశ్వరుని గురించి చెప్తాను. 2 సృష్టి, 3 సంసారం, 4 గురు శిష్యులు, 5 చిత్తశుద్ధి, 6 ధర్మం, 7 ఉపాసన, 8 పునర్జన్మ, 9 ఆత్మబోధ, 10 తన్మయత్వం, 11 కొన్ని ముఖ్యమైన మాటలు, 12 తత్వజ్ఞానం. ఇవి అర్థం చేసుకుంటే నీకు ఎంతో లాభం కలుగుతుంది" అని ఈశ్వరుని గూర్చి చెప్పసాగారు. నేను రాయసాగాను. ఆ విధంగా 13 రోజులలో ఆ 12 విషయాలు పూర్తి అయినాయి. ఆ తర్వాత వారిలా అన్నారు. "ఇప్పుడు నీవు ఏ ధర్మశాస్త్రమును చదవనవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ చదివిన కొద్దీ మనసు ఏ ఒక్క దానిపై స్థిరముగా నిలవదు. అంతేకాక నానా రకముల సందేహములు పుడతాయి." ఆ తర్వాత స్వామివారు ఇట్లా చెప్పసాగారు. "నీకు దేవతా తత్వాన్ని గూర్చి కొంత తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. దాని గూర్చి కూడా ఎటువంటి సందేహం ఉండకూడదు. అందువలన నీవు మరొక నోట్‌బుక్ తెచ్చుకో. నేను నీతో మరి 12 విషయాలు రాయిస్తాను." వారి ఆదేశానుసారం మర్నాడు నేను మరొక పుస్తకం తీసుకుని వెళ్ళాను. వారు నన్ను అదే గదిలోకి తీసుకుని వెళ్ళి వరుసగా 6 రోజులలో 12 విషయాలు రాయించారు. అవి: 1 కృష్ణలీల, 2 రామలీల, 3 సీతాపహరణము, 4 రావణ యుద్ధము, 5 సముద్రమర్దనం, 6 ఇంద్రుడు, 7 వాయువు, 8 వరుణుడు, 9 గౌతముడు, 10 తీర్థయాత్రలు, 11 భోజనము, బట్టలు, 12 శుచి, అశుచి అనేవి. అవి రాయించిన తర్వాత ఆ 2 వ్రాతప్రతులను ఎంతో భద్రముగా ఉంచమని ఆదేశించారు. ఆ తర్వాత వారు రాసిన మహావాక్య రత్నావళి అనే పేరు గల ఒక పుస్తకాన్నిచ్చారు. మధ్య మధ్యలో దానిని చదవమని చెప్పారు. ఇంట్లో చివరి సంతానం అందరికీ ప్రియమైనట్లే స్వామివారు నాతో ఎంతో ప్రేమగా మెలిగేవారు. 2 నెలల నుండి వరుసగా వచ్చిపోతూ ఉండడం వలన నేను కూడా ఆశ్రమవాసిననే భావం అందరికీ కలిగింది. ముఖ్యంగా మేమిద్దరం కలిసి స్నానం చేయడం వలన ఈ బెంగాలీ బాబును స్వామివారు తమ శిష్యునిగా చేయబోతున్నారని అనుకున్నారు. నేను పూర్వంలాగే సందేహపూర్వకంగా కాక నిర్భయంగా ఆశ్రమానికి వెళ్తూ ఉండేవాడిని. తండ్రి ఇంట్లో కొడుకుకు అధికారం ఉన్నట్లే ఆశ్రమంలో నాకు అధికారం దొరికింది. ఆశ్రమానికి వచ్చి వెళ్ళటం నా ఇష్టం పైనే ఆధారపడి ఉండింది. నా మనసు
ఆలోచనా సముద్రంలో విహరించసాగింది. స్వామివారు నా పైన అంత దయ చూపినారు కనుక నేను దీక్ష తీసుకోక ఉండలేకపోయాను. అందుకు నేను అక్కడ ఎన్ని రోజులు ఉండవలసి వచ్చినా అన్ని రోజులు ఉండాలనే అనుకున్నాను. మర్నాడు నేను స్వామివారి సన్నిధిలో కూర్చుని వారి పాదసేవ చేయసాగాను. అప్పుడు మంగళదాసు నాతో ఇలా అన్నాడు. ఉమేష్ బాబు. అప్పటినుండి మంగళదాసు నన్ను ఉమేష్ బాబు అని పిలవసాగాడు. ఉమేష్ బాబు, నీవు స్వామివారిని వశపరుచుకున్నావు. స్వామివారు నిన్ను శిష్యునిగా స్వీకరిస్తారని తెలుస్తున్నది అని. అది విని నేను ఎంతో ఉత్సాహంతో ప్రశ్నించాను. మీరు నా గురించి స్వామివారి ద్వారా ఏదైనా విన్నారా అని. మంగళదాసు మిమ్మల్ని శిష్యునిగా స్వీకరించడానికి ఇంకా ఏం కావాలి? బాబాగారు ఎవరితోనూ ఇంతటి సత్సంబంధాన్ని పెంచుకోలేదు అని అన్నాడు. బెంగాలీ బాబు ఎంతో శాంత స్వభావం కలవాడని అప్పుడప్పుడు అనేవారట. మంగళదాసు అన్న ఆ మాటలను విని నేను ప్రసన్నమయ్యాను. స్వామివారి ద్వారా దీక్షను స్వీకరించాలని నా మనసులో ఆశ పుట్టింది. వెంటనే మంగళదాసుతో, మీరు నాకు దీక్ష ఇప్పించి సహాయం చేయాలి. అప్పుడప్పుడు బాబాగారిని అడుగుతూ ఉండండి. వారి మనసును తెలుసుకుంటూ ఉండండి అని అడిగాను. మంగళదాసు దానికి ఒప్పుకున్నాడు. సంధ్యా సమయం కాగానే ఇంటికి వెళ్ళాను. మర్నాడు ప్రొద్దున నేను స్వామి దగ్గరే కూర్చుని వారి అలౌకిక ప్రజ్ఞ, యోగ శాస్త్రంలో వారి పాఠములను గూర్చి ఆలోచిస్తూ వారి వద్దనే యోగ శిక్షణ పొందాలని ఆలోచించి నా కోరికను తెలపటానికి వారి దగ్గరకు వెళ్ళాను. నేను ఏమీ చెప్పకముందే స్వామివారు మంగళదాసుని పిలిచి, ఈ బెంగాలీ బాబు ఇప్పుడు దీక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాడు అని అన్నారు. వెంటనే నేను చేతులు జోడించి, మీరు నా పైన ఎంతో దయ చూపించారు. ఇది ఎవరికీ లభించని అదృష్టం. అయినా మీరు నన్ను ఎలాగైనా ఉద్ధరించాలి అని వేడుకున్నాను. దానికి స్వామీజీ, ఆ విషయాన్ని గూర్చి రాత్రి ఆలోచించుదాం. అది చాలా కఠినమైన పని. ఇప్పటి వరకు మీరు స్వతంత్రులు. దీక్ష తీసుకుంటే బందీలైపోతారు అని చెప్పి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. జై సాయి మాస్టర్.